విశాఖలో విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్. థ్యాంక్ యూ విద్య. విశాఖలో చిన్నారి ప్రణయ్ తేజ్ మృతిపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. 1 టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ కొట్టడంతో 6 ఏళ్ల యూకేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ తరగతి గదిలోని కుప్పకూలి మృతి చెందిన విషయం మనకి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కాగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించడంతో దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లోని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద సెక్షన్ 194 కింద ఈ కేసు నమోదు చేశారు. అయితే బాలుడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకే తరగతి టీచర్ తో పాటు ఈ పాఠశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు పాఠశాల యాజమాన్య బాధ్యురాలు టీచర్ పై అనుమానాస్పద మృతి, శారీరక దాడి కేసు కింద ఈ కేసు నమోదు చేశారు. అయితే టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. పాఠశాలలోని సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కూడా సేకరిస్తున్నట్టు మనకి తెలిసింది. అయితే ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మరోపక్క ముగ్గురు సభ్యుల కమిటీ పోలీసుల వైఖరి ఈ ఘటనపై తమ వేరు స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఇతర ఆధారాల ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటన విశాఖలోని కాక దేశవ్యాప్తంగా కూడా చర్చకి దారితీసింది. థ్యాంక్ యూ ఈశ్వర్.